మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రత్యేకంగా గతించినటువంటి దినాలలో మార్కు సువార్త నుండి మనము సువార్త గురించినటువంటి విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఒకసారి లేఖన భాగాలు చదువుకుని తదుపరి ఈ దినం నాకు కొద్ది భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. గతించినటువంటి దినాలలో మనం రెండు భాగాలను ధ్యానం చేసుకున్నాం. ఏంటయ్యా అంటే సువార్త అంటే ఏంటి, మనం వింటున్నటువంటి సువార్త నిజమైనటువంటి సువార్తేనా, మనకు ప్రకటించబడుతున్నటువంటి సువార్త అలనాడు అపోస్తులు ప్రకటించినటువంటి సువార్తేనా అనేటువంటి విషయాలను మొదటి దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ సెషన్లో మనం ధ్యానం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. అయితే ఏం నమ్మాలి అనేటువంటి విషయాలను ఎంతో క్షుణ్ణంగా మనం గమనించడం జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి మూడవ భాగంలో ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం ఏంటి అంటే నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వచనము చాలా వివరముగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకయ్యా అంటే మొదటిది సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించమంటే నువ్వు ఏదైనా చెప్పుకో అనేటువంటి మాటలు బాగానే వినిపిస్తాయి. సర్వలోకానికి, విశ్వాసులకు, క్రైస్తవేతరులకు, ప్రతి ఒక్కరికి అది చాలా వినసొంపుగానే ఉంటుంది. అయితే రెండవది కూడా బాగానే ఉంటుంది. ఏంటయ్యా అంటే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును. అయితే చివరికి వచ్చేసరికి మూడో భాగంలో క్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇక్కడే అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ చూస్తాం. ఏంటయ్యా అంటే అయితే నమ్మకపోతే శిక్షేనా, నమ్మకపోతే నరకమేనా, నమ్మకపోతే శిక్షేనా, నమ్మకపోతే నరకమేనా. అయితే ఈ వచనాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో సవివరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకయ్యా అంటే ఇది చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి అంశం. ఇది విశ్వాస జీవితానికైనా యావత్తు ప్రపంచానికైనా ఎంతో అవసరమైనటువంటి విషయము కూడా. దారి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దారి చూపేటువంటి దారిగా క్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు ఆ దారిని ఒప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో ఇక్కడ రాయబడి ఉంది. మనము ఆయన యొక్క సువార్తను ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఆయన మనతో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే శిష్యులతో చెప్పి ప్రకటించమన్నటువంటి మాట ఏంటయ్యా అంటే నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈరోజు నమ్మకపోతే శిక్షేనా? అవును, నమ్మకపోతే శిక్షే. ఆ శిక్ష ఏంటయ్యా అంటే నరకము. మనము ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఈ 2 అధ్యాయాల్లో కూడా కొన్ని ప్రాముఖ్యకరమైనటువంటి విషయాలను ధ్యానం చేయగలం. ఏంటయ్యా అంటే సృష్టి ఆరంభం ఎలా జరిగింది, దేవుడు సృష్టిని అంతటిని కూడా ఎలా కలగజేశాడు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ క్లియర్గా చదువుకోగలము. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించబోయేటువంటి అంశానికి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు 3 అంశాలను మీ ముందు పెట్టి తదుపరి అనేకమైనటువంటి విషయాలను మాట్లాడుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము, దానికి ముందుగా 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అలాగే 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాం. అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఈ సృష్టి ఆరంభంలో
ఏం జరిగిందయ్యా అనేటువంటి ధ్యానము ఇక్కడ విపులీకరంగా ఉందండి. ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పినటువంటి సువార్త, మీరు సర్వజనులకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి మాట ఇక్కడ మనము దానికి వివరముగా ఆది కాండంలో మనము ధ్యానం చేసినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇదిగో యేసు యెహోవా దేవుడు సర్వ సృష్టిని కలగజేసి తన నోటి మాటతో సర్వ సృష్టిని కలగజేసి తన స్వరూపములో మానవునికి ఒక రూపాన్నిచ్చి, నేలమట్టి తీసి తన స్వరూపంలో ఒక రూపాన్నిచ్చి తన యొక్క జీవాయువును మనకు ఊదినప్పుడు మనిషి ప్రాణమును ధరించుకున్నాడండి. మనిషి జీవాత్మ అయ్యాడండి. జీవాత్మ అయినటువంటి సందర్భంలో తండ్రి చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, మీరు ఈ తోటలో ఏదైనా తోటలో ప్రతి వృక్ష ఫలములను తినొచ్చు, కానీ అయితే మీరు మనం చదివినటువంటి లేఖన భాగంలో 2వ అధ్యాయంలో ధ్యానం చేశాం కదా, ఈ జీవవృక్ష ఫలములను మీరు తినకూడదు, తినినటువంటి రాజున నిశ్చయముగా మీరు చస్తారు అనేటువంటి మాటను మనం గమనించగలము. 17వ వచనం చదువుదాం చూడండి. అయితే మంచి చెడ్డల తెలవునిచ్చు ఫలవృక్షములు మీరు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షాన్ని మీరు తింటే గనక నీవు నిశ్చయముగా మరణిస్తావు, నిశ్చయముగా చనిపోతావు అనేటువంటి లేఖన భాగాలను మనము ఇక్కడ ధ్యానించగలం. ఈ లేఖన భాగం ద్వారా దేవుడు చెప్పినది ఏంటంటే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును ఆలోచించి చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, దేవుడు భయపెట్టలేదండి. ఇక్కడ దేవుడు భయపెట్టలేదు. ఏమని చెప్పాడంటే, ఇదిగో నీవు భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని తప్పించుకోవాలంటే బెదిరించడం కాదు, ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే దానిని చెప్పినటువంటి మాటను మనం గమనించగలం. కానీ చివరికి ఏం చేసిందండి, సాతాను సర్పం రూపంలో వచ్చి ఏమంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో చూడండి, ఆది దేవుడే చెప్పినటువంటి సందర్భంలో ఈ మాటను పక్కన పెట్టి ఈ మాటను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు పక్కింటి ఆమె వచ్చి చెప్పినటువంటి మాటను విన్నటువంటి సాతాను మాట విన్నటువంటి ఆది దంపతులు చేసినటువంటి అవిధేయత ద్వారా పాపము ఇప్పటివరకు వచ్చింది. నీవు నేను ముసలవాడవుతున్నాము, నీవు నేను మరణాన్ని రుచి చూస్తున్నామంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇదిగో అలనాడు దేవుడు చెయ్యొద్దన్నటువంటి పనిని చేయడం ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, మనం ఈనాడు ఇలాంటి మరణాన్ని సంభవించడానికి కారణం ఏంటయ్యా అంటే, అలనాడు ఆదాములు చేసినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క మాట తిరస్కారము, తద్వారా తినొద్దన్నటువంటి పండుని తిని ఏం పొందుకున్నారంటే మరణానికి కారణమయ్యారు. ఏదైనా తోటలో నుండి బయటికి గెంటి వేయబడ్డారండి. అక్కడి నుంచి వచ్చినటువంటి మనము ఆయన యొక్క మాటను ఎల్లప్పుడూ కూడా తిరస్కరిస్తూనే ఉన్నామండి. మొదటి సందర్భంలో మనం ఏదైనా తోటలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు బెదిరించలేదు, భవిష్యత్తును చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు తినవద్దు, తిన్నటువంటి నాడున నీవేమవుతావంటే నిశ్చయముగా చేస్తావు. ఇది మొదటి సందర్భము. రెండవ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 19వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని మనం చదువుదాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చుతిమి, వారిని గూర్చినటువంటి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడినయున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. ఏమండి చూడండి, సొదొమ గొమొర్రా ప్రాంతంలో విస్తారమైనటువంటి పాపము, అవాంఛనీయమైనటువంటి పాపము
పురుషులు, స్త్రీలు స్వాభావికమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి సందర్భంలో సొదొమను గురించినటువంటి మొర, ఆ ప్రాంతమును గురించినటువంటి మొర గొప్పదయ్యిందంటండి. పాపము విచ్చలవిడితనంగా అయ్యింది. ఇదిగో వారిని గూర్చినటువంటి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెను. అయితే లోతు, ఇదిగో సొదొమ గొమొర్రా ప్రాంతం నాశనం అయిపోతుంది, నాశనము చేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే పాపము పెరిగిపోయింది. ఈ పాపము పెరిగిపోయినటువంటి స్థితిలో నాశనము చేయబోతున్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రాల నుంచి నీతిమంతుడిని రక్షించడానికి మనకు చాలామంది ప్రశ్నలు వేస్తారు. దేవుడే మనుషులను సృష్టించాడు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటే, ఇదిగో దేవుడు చెప్పినప్పుడు మనము ఆయన మాటకు లోబడి ఉండాలి. కానీ ఆ లోబడినటువంటి స్థితిలో లోతును మనం చూస్తున్నాం. లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ నీతిమంతుడిని రక్షించడం కొరకు నీకు, నీ ఇంటి వారికి, అంత మాత్రమే కాదు, నీకెవరైనా ఉన్నట్లయితే నీవు వారిని ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి బయటకు తీసుకుని తెచ్చుకో అన్నప్పుడు ఏం చేశాడంటే, లోతుకి కుమార్తెలు ఉన్నారండి. లోతు కుమార్తెలకి ఇద్దరికి కూడా వివాహం చేయడానికి అల్లుళ్ళు ఉన్నారండి. ఎక్కడ? సొదొమ గొమొర్రా ప్రాంతంలో అల్లుళ్ళు ఉన్నారు, ఇద్దరు అల్లుళ్ళు. అయితే ఈ ఇద్దరు అల్లుల్ని రక్షించుకోవాలనేటువంటి ఆసక్తితో ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, మరి కూతుర్లు ఇద్దరికి వివాహం చేయడానికి ఉన్నటువంటి ఇద్దరిని కూడా, అల్లుల్ని కూడా రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే వెళ్ళాడండి. అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అర్ధరాత్రి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్లుళ్ళారా మీరు ఈ పట్టణంలోంచి బయటికి రండి, యెహోవా దేవుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, దీని గురించినటువంటి మొర అత్యధికమయ్యింది, పాపముతో పిచ్చారుతున్నటువంటి ఈ యొక్క పట్టణంలోంచి మీరు బయటికి రండి అంటే, ఏమండి ఇలాంటి మాట చెప్పినటువంటి లోతు అల్లుళ్ళ దృష్టికి ఎలాగున్నాడంటేనంటండి, అల్లుళ్ళ దృష్టికి, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఏంటి మామ జోక్ చేస్తున్నాం? అల్లుళ్ళు మామతో అంటున్నటువంటి మాట, అర్ధరాత్రి వచ్చి నువ్వు ఇలాగ మమ్మల్ని బయటికి రమ్మంటే కనుక మేము వస్తామా, లేకపోతే జోక్ చేస్తున్నావా, ఎగతాళి చేశాడు అని మనం చూడగలుగుతామని. అల్లుళ్ళు ఇద్దరు కూడా ఏం చేశారటండి, రండి బయటికి, నాశనం కాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, అగ్నిగంధకాల చేత కురిపించి దీని యొక్క స్థితిని మార్చబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు అంటే ఎగతాళి చేసి ఈ మాటను వినలేదండి. ఇది అర్ధరాత్రి జరిగితే ఉదయాన్నే బయటకు వచ్చి చూసేసరికి మంచు కురవాల్సింది పోయి ఏం కురుస్తున్నాయంట, అగ్నిగంధకాలు కురుస్తున్నాయంట. దేవుడు బెదిరించాడా, భవిష్యత్తు చెప్పాడా? నేల మొలకలు కూడా లేకుండా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఏం చేశాడంటే అగ్నిగంధకాల చేత నాశనం చేశాడు. సృష్టించేవాడికి సృష్టి మీద అధికారం ఉంటుంది. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంటుంది, ప్రాణం తీసుకోవడానికి కూడా, తిరిగి రప్పించుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందెళ్ళి లోతును తీసుకురమ్మన్నప్పుడు, నాశనం చేయిస్తాను అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఎగతాళి చేశారండి. ఈనాడు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, నీవు ఆయన చెంతకు వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, పాపము నుండి ఆయన చెంతకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తే నీవు రక్షించబడతావని సువార్తను చెప్పినప్పుడు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము బెదిరించట్లేదు. సాధారణంగా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితులేనండి. ఒక బ్రదరు మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టారంటే, కామెంట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, బ్లాక్మెయిల్ చేసేటువంటి అవసరం లేదన్న. అసలు దాని అవసరమే లేదు మాకు. ఏంటంటే క్రీస్తు ప్రభు వారు చెప్పమన్నారు, చెప్పేసాం, అయిపోయింది, మా పాత్ర అయిపోయింది.
ఇది మేము చెప్పలేకపోతే అది మా మీద ఉన్నటువంటి నేరముగా చూపించబడుతుంది. బ్లాక్మెయిల్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇది సువార్త చెప్పమన్నాడు, చెప్పాము. ఇప్పుడు బాల్ మా కోర్టులోంచి మీ కోర్టులోకి వచ్చిందనమాట. నువ్వు దాన్ని ఎలా తీసుకున్నా పర్లేదు. నువ్వు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన సిలువు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. లేదు అంటావా, ఆయన చెప్పినటువంటి మాట సొదొమ గొమొర్రా ప్రాంతంలో నెరవేరింది, ఏదైనా తోటలో నెరవేరింది, రేపు మన జీవితాల్లో కూడా నెరవేరుతుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది ఏదో ఒక రోజు కన్ను మూసేటువంటి సమయం రానే వస్తుంది. ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నవారైనా సరే కన్ను మూసేటువంటి సమయం వస్తుంది. అది ఎప్పుడో మనకు తెలియదు. అప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది దాని యొక్క విలువ. అయ్యో, ఆనాడు సువార్త ప్రకటించినప్పుడు నేను వారిని అందరిని వెళ్ళగొట్టానే, దుర్భాషలాడానే, మత ప్రచారము మా యొక్క గ్రామంలో చేయకూడదని తరిమేశామే. ఆనాడు చెప్పినటువంటి సువార్తను వింటే ఈనాడు నాకు ఈ శ్రమ వచ్చేది కాదని అప్పుడు నువ్వు బాధపడకుండా ఉండడం కోసమే ఇప్పుడు మేము ఈ సువార్త చెప్తున్నాం. కానీ దీనిలో ఏ విధమైనటువంటి బలవంతం కూడా లేనే లేదు. నిర్ణయం ఇదే. రెండే మార్గాలు. ఒకటి, క్రీస్తును సొంత రక్షకును అంగీకరించి దేవుని వైపు నడిస్తే నిత్య జీవం. లేదు, రెండవ దారి ఏంటంటే క్రీస్తు లేడు అని, బాప్తిస్మం లేదని, రక్షణ లేదు అని, క్రీస్తు నీ కొరకు రక్తము కార్చలేదని నువ్వు ఆయన్ని తిరస్కరిస్తే, చెప్తున్నాం కదా, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి బలవంతం లేదు, బ్లాక్మెయిల్ అసలు లేనే లేదు, మాకు అవసరం లేదు కూడా. క్రీస్తు చెప్పమన్నాడు, చెప్తున్నాం అంతే. ఆదాములు అవ్వ చేసినటువంటి అవిధేయత ద్వారా ఈనాడు పాపాన్ని మోసుకున్నాం, ఈనాడు పాపాన్ని కూడగట్టుకుంటున్నాం. అలాగే ఇదిగో చెప్పాడు, చేశారు ఏదైనా తోటలో. ఇక్కడ లోతు వెళ్ళి అల్లుళ్ళతో చెప్పారు, అయ్యా రెండయ్యా అన్నప్పుడు వారు ఏం చేశారంటే మారలేదు, ఎగతాళి చేశారు. చివరికి ఏమైంది, ఉదయం లేచి చూసేసరికి మంచుకు బదులు అగ్నిగంధకాలు కురుస్తున్నాయి. అలాగే మూడో సందర్భాన్ని ఒకటి ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువాడికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నాం కదండి. ఇక్కడ దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దానియేలు చూసినటువంటి దర్శనాన్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. నేను మీకు ఏం అర్థం చేయించాలని అడుగుతున్నానంటే, ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలముల మీద అధికారం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయిన, సర్వజ్ఞాని అయిన ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పాత నిబంధనలో దానియేలు ద్వారా ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా ఒక ప్రవచనం వచ్చింది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలవగానే, నాశనకరమైన హేయ వస్తువు విగ్రహము పరిశుద్ధ స్థలములో దేవాలయములో ఉండగానే, ఇదిగో మీ అందరూ గుర్తించవలసినటువంటి మాట ఏంటంటే, యోదయాలో ఉండి వారు కొండలకు పారిపోవాలి,
మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొనుటకు కిందకి దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొనుటకు పోవుటకు ఇంటికి రాకూడదు. ఇదిగో నువ్వు వింటున్నావు, ఫలానా చోట ఇదిగో యెరూషలేము దేవాలయంలో నాశనకరమైన హేయ వస్తువు నిలబెట్టబడింది అని ఈ వార్త మీ చెవిలో పడ్డ వెంటనే సరే, ఎవరైనా మిద్ది మీద ఉంటే ఆ మిద్ది మీద నుంచి నువ్వు కిందకి దిక్కకూడదు. ఎవరైనా పొలంలో ఉంటే బట్టల కోసం కానీ ఏ ఉపకరణాల కోసం ఇంటిలోనికి వెళ్ళకూడదు. అలాగే పొలంలో నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొండలకు వెళ్ళిపోవాలి. మిద్ది మీద ఉన్నవాడు దిగకూడదు. అది ప్రమాదకరమైనటువంటి రోజు, శ్రమ దినము అని యేసుక్రీస్తు ప్రభు వారు శరీర రీతిగా ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక మాటను మనం గమనించగలం. ఈ మాట క్రీస్తు శకం 70లో నెరవేర్పు జరిగిందండి. ఈ మాట క్రీస్తు శకం 70లో నెరవేర్పు జరిగింది. మీరు గమనించారా? ఏదైతే ప్రభువు చెప్పాడో అది జాగ్రత్త పడి ఉంటే వారి యొక్క ప్రాణాలు రక్షించుకునేవారు. ఈ క్రీస్తు శకం 70లో జరిగినటువంటి ఈ విషయం ద్వారా రోమా సైనికుడు ఒక వ్యక్తి వెళ్ళి నాశనకరమైనటువంటి హేయ విగ్రహాన్ని దేవాలయంలో పెట్టి పందిని బలించారండి. పందిని బలిగా అర్పించారండి. పంది హేయమైనది, దానిని పరిశుద్ధ స్థలములో పెట్టారండి. ఈ మాట వినగానే ఇదిగో యేసుక్రీస్తు మాకు ఈ మాటను చెప్పాడు, ప్రవక్త అయిన దానియేలు మాకు చెప్పాడని ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో క్రీస్తు చనిపోయిన తర్వాత జరిగిందండి ఇది. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో క్రీస్తు మాటను బట్టి ఈ మాట వినగానే నాశనకరమైన ఏ వస్తువు నిలబెట్టబడింది దేవాలయంలో అని వినగానే ఎక్కడ వారు అక్కడికి పారిపోయారండి. ఎందుకు? కారణం ఏంటంటే క్రీస్తు ముందుగానే చెప్పాడు. యూదులు ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత నీకు తెలుసా? ఈ రాడు మీద రాడు పెట్టి ఎంత బాగా కట్టామో తెలుసా? ఈ దేవాలయం యొక్క గొప్పతనం తెలుసా అని ఎంతగానో తన్ను తాను హెచ్చించుకుంటున్నారండి, గర్వపడుతున్నారండి. అలాంటి రోజు క్రీస్తు శకం 70లో వచ్చినప్పుడు యూదులు పారిపోలేదండి. అక్షరాల 11 లక్షల యూదులను రోమీయులు ఏం చేశారంటే చంపేశారండి. అక్షరాల ఇది చరిత్ర. క్రీస్తు ప్రభువు కల్పితం కాదు. క్రీస్తు ప్రభువు ఏదో కల్పిత గాథలు కాదు. ఇది చరిత్ర రుజువైనటువంటి సన్నివేశం అండి. ఇది చరిత్రలో జరిగినటువంటి పరిస్థితి అండి. ఇది క్రీస్తు ప్రభు ముందు చెప్పాడు కాబట్టి క్రైస్తవులైన వారు వెళ్ళి తన ప్రాణాలను రక్షించుకున్నారు. పారిపోమని చెప్పాడు. ఇలాంటి మాట వినగానే మీరు వెళ్ళి ఏం చేయాలంటే పారిపోండి. పొలంలో ఉన్నావా నువ్వు? ఇంట్లోకి రాకూడదు. మిద్ది మీద ఉన్నావు నువ్వు? కిందకి దిగకూడదు. దిగినున్నావా నీ యొక్క ప్రాణాలు నువ్వు కోల్పోతావు అని చెప్పిన వెంటనే ఏం చేశారంటే ఈ మాట వినగానే ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవడానికి క్రీస్తు మాటకు విని వారి యొక్క ప్రాణాలు రక్షించుకున్నారు. వినలేనటువంటి అక్షరాల 11 లక్షల యూదులు తమ ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. పందిని బలి చేసి విగ్రహాన్ని నిలబెట్టారు. యూదులను అందరినీ కూడా చెర తీసుకుని వెళ్ళిపోయి వారి యొక్క ప్రాణాలను తీసేశారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు భయపెట్టాడా? భవిష్యత్తు చెప్పాడా? ముందుగానే చెప్పాడా లేదా? ఇదిగో మీరు పొలములో నుండి బయటకు రాకూడదు, ఊరిలోనికి రాకూడదు, మిద్ది మీద నుంచి కిందకి దిగకూడదు అని ముందుగానే చెప్పాడు. ఆ మాట నెరవేర్పు జరిగింది. లోతు చెప్పాడు. దూతలు వచ్చి లోతుతో చెప్పి నీకు కావలసిన వారిని తెచ్చుకో అన్నాడు. వెళ్ళి లోతు చెప్పాడు, కానీ ఆ మాటను వినలేదు. ఫలితం అగ్నిగంధకాల పాలైపోయారు. సాక్షాత్తు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే ఆదాముతో చెప్పినటువంటి మాట, మీరేమీ కూడా ఏదైనా నిస్సందేహంగా తినొచ్చు, కానీ ఇది మాత్రం మీరు ముట్టకూడదు అనగానే ఏం చేశారంటే అదే ముట్టుకున్నారండి.
భయపెట్టలేదు దేవుడు, భవిష్యత్తు చెప్పాడు. భయపెట్టడండి దేవుడు, భవిష్యత్తు చెప్తాడు. ఎందుకంటే మరణాన్ని రుచి చూసినటువంటి దేవుడు కాబట్టి. ఇదిగో మరణము తర్వాత ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడలేదో వాడు నరకాగ్నిలోనికి వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఇంత కాదని గత రాత్రి మనం ధ్యానం చేసాం కదా. లాజరు ధనవంతుడు ఎక్కడున్నాడండి? లాజరు అబ్రహాము రొమ్మున అనుకుంటే పరమున, ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు, మకమకలాడుతున్నాడండి. ఈరోజు ఢిల్లీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం నిజంగా అది చూస్తే ఎంతో హృదయ విదారకరమైనటువంటి సంఘటన. ఎందుకయ్యా అంటే వారి యొక్క దేహాలు కారిపోయినాయి. సుమారుగా 20 మంది వారి యొక్క ప్రాణాలు కోల్పోయారని ఉదయకాలంలో లెక్కలు వచ్చాయి. మరి అది ఇంకా పెరిగిందా, ఎంత మిగతా వాళ్ళు ఏ ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మనకు సరైన వివరాలు తెలియదు. 20 మంది తెలియలేనటువంటి ఆ యొక్క సమయంలో వాటిల్లినటువంటి ప్రమాదం ద్వారా వారి యొక్క రక్షించుకోవలసినటువంటి ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెట్టారు, కానీ అక్కడ ప్రమాదంలో చిక్కుపడిపోయిన వారి యొక్క ప్రాణాలను కోల్పోయారండి. వారి యొక్క శరీర భాగాలు చూస్తే అంబులెన్స్లోనికి ఎక్కించడానికి తీసుకెళ్తుంటే న్యూస్లో మొత్తం శరీర భాగాలన్నీ కూడా కాలిపోయాయి. గమనించండి ప్రియులారా, ఇదిగో అననుకూల పరిస్థితుల్లో వాటిల్లినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో చిక్కుపడిపోయారు, బయటికి రావడానికి ఆస్కారం లేదు. కానీ దేవుడు ఇదిగో నీవు తీర్పు దినమున జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే గనక, నీ పేరు గనక అక్కడ చూడండి, ప్రకటన గ్రంథము ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. ప్రకటన జీవ గ్రంథములో మన పేరు లిఖించలేకపోతే మన స్థితి ఎక్కడ ఉంటుంది, మనం ఎలా ఉంటాము? అందుకోసమే ప్రతి ఒక్కరు వాక్యాన్ని తెరిచి చదవండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, వాడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు వాటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చదువుదాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయును. మొట్టమొదటిసారిగా దూతలు వచ్చినప్పుడు ఎలాంటి పర్యవసానాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. రెండవదిగా మనం ఇక్కడ ధ్యానించినటువంటి అంశం ఏంటంటే, ఇదిగో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. ఇది క్రీస్తు చెప్పినటువంటి సువార్తను నమ్మలేనటువంటి తర్వాత ఎవరైనా సరే మృతి చెందుతారు కదా. మృతి చెందినటువంటి తరువాత
జరుగుతున్నటువంటి సన్నివేశాలండి. క్రీస్తు రాకడ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సన్నివేశాలు. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇదిగో సముద్రము తనలో ఉన్న వారిని ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును, వారిలో ప్రతివాడు తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇదిగో ఈ సువార్తను ఎవరైతే నమ్మలేదో వారికి సాధారణంగా ఏర్పడేటువంటి మరణము కాదు, వారికి సాధారణంగా వయసు రీత్యా వస్తున్నటువంటి మరణం కాదు, రెండవ మరణాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఈ రెండవ మరణము ఇక్కడ ఏమని చెబుతుందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే, ఈ గ్రంథములో నీ పేరు లేకపోతే అప్పుడు నీవు ఏ మరణానికి చెందినవాడు అంటే రెండవ మరణానికి చెందినవాడు. ఈ రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోవాలంటే నీవు క్రీస్తు చెంతకు రావాలి. దీనిలో ఏ విధమైనటువంటి బలవంతం లేదు. ఆది కాండంలో చెప్పాడు, నీవు తిను దినమును నిశ్చయంగా చేస్తావు, అదే చేశారు. లోతు చెప్పాడు, రండయ్యా నీ ప్రాణాలను కాపాడుకోండి అంటే లేదు, ఎగతాళి చేశారు. కానీ ఉదయాన్నే వారి యొక్క దేశమంతా కూడా ఏమవడం చూసామంటే అగ్ని గంధకాలు పడడం చూసాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి ఉన్నప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక ప్రవచనం నెరవేర్పు మనము ఆయన యొక్క మాటల్లో విన్న తర్వాత క్రీస్తు శాఖం 70లో అది నెరవేరింది. ఈ 3 సందర్భాల్లో దేవుడు బెదిరించట్లేదండి, భవిష్యత్తు చెబుతున్నాడు. జరగబోయేటువంటి ఆ యొక్క స్థితిని ముందుగానే చెబుతున్నాడు. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే క్రీస్తు పాదాలే మనకు శరణ్యమని చెబుతున్నాడు. నీవు నేను పాపముగా ఉన్నాము కాబట్టి మనలను తప్పించేవాడు పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే మన పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. మనము రెండవ మరణం నుండి తప్పించుకోగలము. ఇది ఏ మాత్రము కూడా బ్లాక్మెయిల్ కానే కాదు. విషయం చెబుతున్నాం, వింటే మీ ఇష్టం, వినకపోతే మీ ఇష్టం. ఏదైనా మీ ఇష్టమే. ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇక్కడ మీకు ఇంకొంచెం బాగా అర్థం కావడానికి ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. గత కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా ఎంతో ప్రాణభయంతో భయంగా ఉన్నారండి. కరోనాలో ప్రతి వ్యక్తి కూడా ప్రాణభయంతో భయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊపిరాడక అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. వారి ప్రాణాలు రక్షించడానికి డాక్టర్లు సైతము, నర్సులు సైతము వారి ప్రాణాలను పక్కన పెట్టి వారికి సేవ చేస్తున్నారు. ఆక్సిజన్ పెడుతున్నారు, వారి ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగి ఏం చేయాలి? ఆ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండాలి. ట్రీట్మెంట్కి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకి అయ్యో నా కోసమే కదా చేస్తున్నారని చెప్పేసి ఉండాలి. కానీ ఈ భయంతో పక్కవాడు చనిపోతున్నాడే, నేను కూడా చనిపోతానేమోనని చెప్పేసి ఇంకా భయంతో ఆ ట్రీట్మెంట్ వదిలేసి పరిగెడుతుంటే డాక్టర్లు ఏమంటారండి, మేము ఎంత చేస్తున్నా సరే ఆయన మాకు సహకరించట్లేదు, ఆయన చనిపోతాడు, మేమేమి చేయలేం అంటే డాక్టర్ల ఉద్దేశం ఇక్కడ వ్యక్తి చనిపోవాలని కాదండి. అయ్యా మేము ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా, మేము ఎంత సేవ చేస్తున్నా, ట్రీట్మెంట్ ఇస్తున్నా తను సహకరించకుండా బయట తిరుగుతున్నాడు. తద్వారా ఆ యొక్క రోగాన్ని అనేక మందికి చెల్లిస్తాడు, అనేక మందికి అంటిస్తాడు. మేమేం చేయలేం, తనను ప్రాణం నుండి కాపాడడానికి మేమేం చేయలేం, తను చనిపోతాడని చెప్పినప్పుడు డాక్టర్లు బెదిరించట్లేదండి, ఇలా చేస్తే చనిపోతారని చెబుతున్నాడు. ఇలా చేస్తే చనిపోతారు, అంత మాత్రమే కాకుండా ఈ రోగాన్ని అనేక మందికి అంటిస్తాడని చెబుతున్నారు డాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోగి చేయాల్సింది ఏంటంటే
డాక్టర్లకు సహకరించాలి. మంచి చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నటువంటి డాక్టర్ల యొక్క వైద్యానికి లోబడి ఉండాలి. ఇదిగోనండి, దానికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు మనకి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నా దగ్గరికి రండి. నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు అది మత ప్రచారం కానే కాదు, అది మత ప్రచారం కానే కాదు. అదేంటయ్యా అంటే క్రీస్తు దగ్గరికి చేరడానికి, రెండో మరణాన్ని తప్పించుకొని నిత్య జీవాన్ని చేరడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది కేవలం నేను వాక్యమే చెప్పానండి. నేను బయట విషయాలను ఇతర విషయాలను ఎత్తిపెట్టి మాట్లాడితే ఇంకా చెప్పొచ్చు, కానీ నేను వాటి గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నా బైబిల్ గ్రంథంలో ఏముందో ప్రకటించడమే నా యొక్క బాధ్యత. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నశించిన దానిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నువ్వు నేను ఎవరైనా సరే నశించిపోతున్నాం. దేని ద్వారా అంటే పాపం ద్వారా. ఈ పాపంతో ఉన్నటువంటి మనము ఈ రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలండి? క్రీస్తు రక్తం చేత కడగబడాలి. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పాదాలు పట్టుకోవాలి. అందుకొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం నిత్య జీవం పొందడానికి ఆయన వచ్చాడండి. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదని ఆయన వచ్చాడు. ఆదిలో ఆదాము దగ్గర మొదలైనటువంటి పాపము, ఈ పాపము ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు మనుషుడు మూల్యం చెల్లించలేకపోతున్నాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు వచ్చి ఆ మూల్యాన్ని చెల్లించి మనలను ఆయనతో నిత్యము ఉండడానికి, ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించడు. క్రీస్తు మన కొరకు అందుకే వచ్చాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వచ్చాడు. మన పాపముల ద్వారా మనం మరణించకుండా ఉండడం కొరకు క్రీస్తు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ సువార్తను మీరు చెప్పండి. ఎవరైతే వింటారో వాడు రక్షించబడతాడు, ఎవడైతే వినడో వాడు శిక్షను పొందుకుంటాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నమ్మితే రక్షణ, బాప్తిసం ద్వారా ఒప్పుకోలు. రెండవది, ఇదిగో ఎవరైతే నమ్మలేదో వాడికి శిక్ష విధింపబడుతుంది. సాధారణంగా మనము పట్టణాల్లో చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ఏమని పెడతారంటే నో పార్కింగ్ బోర్డ్స్ పెడతారండి. నో పార్కింగ్ బోర్డ్స్ పెడతారు. ఆ బోర్డ్స్ పెట్టిన తర్వాత మనం అక్కడ బైక్ పార్క్ చేసిన, కారు పార్క్ చేసిన మనకి ఏం వేస్తారంటే జరిమానా వేస్తారు, చలానాలు కట్టాలి, డబ్బులు చెల్లించాలి, మనం అపరాధ రుసుము చెల్లించాలి. ఏంటి అపరాధ రుసుము? నువ్వు చెయ్యొద్దన్నటువంటి పనిని చేసావు. ఇక్కడ నో పార్కింగ్ అనేటువంటి బోర్డును పెట్టాం. ఇక్కడ మీరు ఏ వాహనాలను కూడా పార్క్ చేయకూడదు, కానీ నువ్వు పార్క్ చేసావు కాబట్టి నువ్వు అపరాధ రుసుము కట్టాలి, ఫైన్ కట్టాలి నువ్వు. ఏమంటే ఇప్పుడు బోర్డు లేదు, మనం పార్క్ చేసావు, ఎవరు అడగరు. కానీ క్రీస్తు చెప్పినటువంటి సూచన ఏంటయ్యా అంటే, ఒక బోర్డు ఏంటంటే నీకు బోర్డు ఇచ్చాడు, నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధించబడతావు. అక్కడ బోర్డు లేకపోతే నువ్వు చలానా ఏం కట్టవు. అక్కడ ఏ బోర్డు, ఏ విధమైనటువంటి సైన్స్ లేకపోతే నువ్వు ఏది రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి. రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి చోటు నువ్వు పెడితే కనుక నువ్వేం కట్టాలి? అపరాధ రుసుము కట్టాలి. అంటే ఈ క్రీస్తు కూడా చెప్తున్నది ఏంటంటే, ఒక బోర్డు ఇచ్చాడు నీకు, ఏంటయ్యా అంటే నమ్ము.
ఈ సువార్తను నమ్ము. ఎందుకంటే నేను పరము నుండి వచ్చి ప్రాణం పెట్టాను కాబట్టి, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ సువార్తను నమ్మితే గనక నీకు రక్షణ, నమ్మకపోతే నీకు శిక్ష. రుసుము నువ్వే చెల్లించుకోవాలి. ఏ రుసుము అంటే రెండవ మరణం. ఈ మరణాన్ని తప్పించుకోవడం కోసమే క్రీస్తు దగ్గరికి రమ్మని చెప్పేది. అంతేగాని ఇది ఏ మాత్రం కూడా మత ప్రచారం కానే కదా. ఇది చాలామందికి ఇది అర్థం కావట్లేదు. ఏమంటున్నారంటే ఒక సహోదరుడు, అయ్యా ఒక వ్యక్తి ధర్మబద్ధంగా గనక బ్రతికితే ఆ వ్యక్తి చేసేటువంటి మంచి పనుల ద్వారా ఆ వ్యక్తి మంచిగా జీవిస్తున్నప్పుడు, బాప్తిసం తీసుకోలేనప్పుడు ఆ బిడ్డ నరకానికి వెళ్ళిపోతాడా? అయితే మీ గ్రంథం తప్పు అంటున్నారు. అన్నా, తమ్ముడైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా సరే, ఇదిగో ఒక విషయం చెప్తున్నాను, ఎవరున్నారు అలాగా ధర్మబద్ధంగా బ్రతుకుతున్నవారు? రోమీలకు రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపముకు లోనై ఉన్నారు. ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుని వెదికేవాడు ఎవ్వడూ లేడు. ఏ ధర్మం పెట్టుకుని మనం నీతిమంతులు అనుకుంటున్నాం? మనము అసలు నీతిమంతులు అనేవారే భూమి మీద లేరు కదా. ఉంటే గనక క్రీస్తు రావాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ప్రతి ఒక్కరు పాపముతో ఉన్నారు, నీతిమత్వం లేనే లేదు, నీతిమంతుడు లేనే లేడు. వాడి కొరకు కరగా క్రీస్తు వచ్చింది, ఆ పాపంతో ఉన్నటువంటి వారి కొరకు. మనము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, నరుని హృదయము బాల్యం నుండి కూడా చెడ్డదట, చెడిపోయిందటండి, పాపంతో ఉన్నదట. చిన్నప్పటి నుంచి నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మొన్న ఒక మూత నోట్లో పెట్టుకుంటున్నప్పుడు నేను తప్పు అని గద్దించాను, పెట్టుకోకూడదని గద్దించాను, ప్రమాదం అని గద్దించాను. వెంటనే తీసేశాడు, పెట్టుకోలేదు. సరే కదా, నేను కొంచెం అటు తిరిగిన వెంటనే నా కొడుకు మరలా నోట్లో పెట్టుకున్నాడు, అదే క్యాప్ నోట్లో పెట్టుకున్నాడు. నేను ఏమనలేదు. ఇలా చూసేసరికి నా కొడుకు ఆ నోట్లో ఉన్నటువంటి క్యాప్ని తీసేశాడు. ఎందుకు తీసేశాడు? డాడీ ఆల్రెడీ ముందు చెప్పాడు, ఇప్పుడు చూస్తున్నాడు, మళ్ళీ నన్ను కొడతాడు. నా కొడుకుకి 1 ఇయర్ ఏజ్. ఆ 1 ఇయర్ ఏజ్లోనే నా తండ్రి ముందు చెప్పాడు, రెండోసారి ఇలా నేను చేస్తే కనుక నన్ను కొడతాడు, తిడతాడు అని చెప్పేసి నేను చెప్పకుండా నేను నోట్లో నుంచి ఆ మూతను తీసేసాడండి. 1 ఇయర్ బేబీ. ఇది వయసులో 1 ఇయర్. మనం సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ధర్మ ప్రబోధకులు లాంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక స్త్రీ యొక్క వేషధారణను బట్టి ఏమని చెప్తున్నారంటే, ఇలా చెప్తున్నారు, ఇదిగో మీరు స్త్రీ వేషధారణ సరిగ్గా లేకపోతే కనుక 25 సంవత్సరాలు యవనస్తుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉప్పు కారాలు తింటున్నారు, వారికి ఏదన్నా అనిపిస్తుంది, వారు ఏదన్నా చేస్తారు, వారికేంటి 55 సంవత్సరాలు ఉన్నటువంటి మాకే అనిపిస్తుంది. ఏంటండి, ఒక స్త్రీని చూసి 55 సంవత్సరాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తికి పాపపు ఆలోచనలు వస్తున్నాయి. 1 ఇయర్ వ్యక్తికి 1 ఇయర్ 1 ఇయర్ ఏజ్లో ఉన్నటువంటి చిన్న బాబుకి ఇదిగో ముందు చెప్పినటువంటి దానికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా నేను చేసినప్పుడు మరలా రెండోసారి నా తండ్రి తిడతాడే, నా తండ్రి కొడతాడే అనేటువంటి భావన బిడ్డకి తెలిసిపోయింది. 55 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఒక స్త్రీని చూడగానే హృదయంలో
ఆలోచనలు వస్తున్నాయటండి, హృదయంలో తలంపులు వస్తున్నాయటండి, తప్పు చేయాలనేటువంటి ఆలోచనలు వస్తున్నాయటండి. కాబట్టి స్త్రీలారా మీరు మీ యొక్క శరీర భాగాలను కవర్ చేసుకోండి. నేను ఏం గుర్తు చేస్తున్నానంటే ఇక్కడ 1 ఇయర్ బాబుకి ఎవరు చెప్పారు? 55 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి, మానవ స్వభావంలో ఉన్నాం కాబట్టి వయసుతో కూడా సంబంధం లేకుండా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేటువంటి మాటను సార్థకం చేయడానికి ఇక్కడ చేస్తున్నామండి. మరి ధర్మ ప్రబోధకులే ఇలాంటి మాట చెప్తుంటే మరి కింద ఉన్న వారి పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? కానీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతి శక్తివంతమైనటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి యేసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధముగా ఉండాలి. ఇదిగో మీ హృదయములో ఒక స్త్రీని మోహపు చూపు చూసారా? మీ హృదయములో ఆమెతో మీరు ఏం చేసినట్లు? వ్యభిచారం చేసినట్లు. పాపాన్ని పదే 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 గుర్తు చేస్తున్నాడండి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈ ధర్మ ప్రబోధకులు అనబడిన వారు ఇలాంటి ఆలోచన ఉన్నదంటే వారి యొక్క ఆలోచనలో ఏముంది? పాపం ఉంది. ఎవరున్నారు అలాగా? ఎవరున్నారన్న అలాగా? ఎవరు లేరు అలాగా. అందుకోసమే కదా క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది. వ్యభిచారం ద్వారా పట్టబడిన ఒక స్త్రీని యేసు పాదాల చెంతకు తీసుకొచ్చారు, యేసు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు దగ్గరికి తీసుకొచ్చి ఇలా అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, మీలో పాపం లేనివాడు ఎవరో ముందు రాయి వేయండి. మీలో ఎవరైతే పాపం చేయలేదో మీరు మొదట రాయి వేయండి అనగానే చిన్న వయసు నుంచి, ఇందాక నేను మానవులుగా మనల్ని అంటే మన జనరేషన్లో ఉన్నటువంటి మనకు తెలిసిన వారిని ఎత్తిపెట్టి నేను మాట్లాడాను. కానీ అప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో చెప్తున్నటువంటి మాట, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు తెచ్చుకున్నటువంటి రాళ్ళను అక్కడ వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారట. చివరికి నిలబడింది ఇద్దరే, పాపముతో ఉన్నటువంటి స్త్రీ, వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీ, పాపము లేకుండా పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు. ఏమన్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు మరలా ఆ పాపాన్ని, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నిన్ను గాయపరచలేదా? నేను కూడా నిన్ను గాయపరచును. క్రీస్తు మనలను బాధ పెట్టడానికి రాలేదు. క్రీస్తు మనలను ఆయన శిక్షించడానికి రాలేదండి, ఆయన మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. కాబట్టి సిలువ మీద మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇది సువార్త. వింటే క్రీస్తు చెంతకు నువ్వు వస్తే, క్రీస్తు పాదాలు నువ్వు పట్టుకుంటే, కార్చనటువంటి రక్తము నా కోసమే కదా అనేటువంటి గ్రహింపు నీకుంటే గనక, ఇదిగో అన్నా, ఇదిగో అమ్మ, మన కొరకు వచ్చాడని గ్రహిస్తే గనక నీవు శిక్ష నుంచి తప్పించుకుంటావు. సైన్ బోర్డు దేవుడు పెట్టాడు, నమ్ము, విశ్వసించు, రక్షించబడతావు. నమ్మలేదా ఇంకేం చేయలేము. కానీ చివరిగా చెప్పేదంటే, నమ్మకపోతే నరకమే, నమ్మకపోతే నరకమే. ఎందుకంటే ఇంతకు మించి ఎవరు చెప్పరు. భయపెట్టట్లేదు. ఇది మేము భవిష్యత్తును చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను మరలా మీకు గుర్తు చేస్తున్నాం అంతే. ఇదిగో విన్నటువంటి మాటలను బట్టి ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకు ఇంతకలా చెప్తున్నారు? బైబిల్ గ్రంథంలో ఏముంది, బైబిల్ గ్రంథంలో ఏముంది అనేది ఒకసారి గమనించు. లోకంలో ఉన్న వారికి ఇదిగో ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధుడు అన్నటువంటి చెప్పబడుతున్నటువంటి క్రీస్తుకు లక్షణాలు నువ్వు చూడు. ఈ నేను ఆరాధించేటువంటి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ లోకంలో మనం ఏం చూస్తామండి? ప్రతిసారి మనం అబద్ధాలే. వారిద్దరు కొట్టుకుంటే కనుక మనం చూస్తాం, మనం చూసుకుని సంతోషపడతాం. దారిని పోయేటువంటి ప్రతి ఒక్క స్త్రీని సొల్లు కార్చుకుని మనం చూస్తూ మానసిక పరమైనటువంటి వ్యభిచారానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. ఎవరున్నారన్న మంచిగా బ్రతికిన వాళ్ళు ఎవరున్నారు? లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు.
అందుకొరకే క్రీస్తు మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని గార్చాడు, మనల్ని పరిశుద్ధంగా మార్చి. ఇదిగో సువార్త, మీరు వినండి. వింటే గనక నీవు రెండో మరణాన్ని నుంచి తప్పించబడతావు. జీవగ్రంథంలో నీ పేరు రాయించబడాలంటే నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి బాప్తిస్మము బహిరంగంగా, ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు లేకపోతే అనేక మంది బయట వ్యక్తులు హైందవ సోదరులు ఎలాగున్నారంటే, క్రీస్తుని మేము నమ్ముతాము, ఆదివారం చర్చికి వెళ్తాము, కానీ బాప్తిసం మాత్రం తీసుకోము. బాప్తిసం తీసుకుంటాము కానీ నమ్మకం మాకు లేదు. ఇంకా అంతకు మాత్రమే కాకుండా ఈ మధ్యన రహస్య విశ్వాసులు, సీక్రెట్ బిలీవర్స్ బయలుదేరారండి. అలా చెప్పలేదండి దేవుడు. నువ్వు సీక్రెట్గా రహస్యంగా చేయమని చెప్పలేదండి. నువ్వు హృదయంలో విశ్వసించు, బహిరంగంగా ఒప్పుకో. ఎలాగంటే బాప్తిసం ద్వారా. బాప్తిసం అంటే ఏంటంటే, క్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఇక నుంచి నా చిత్తం కాదు, తండ్రి చిత్తం. ఇక నుంచి నా ఆలోచనలు కాదు, తండ్రి ఆలోచన. ఇక నుంచి నా మార్గాలు కాదు, క్రీస్తు మార్గంలోనే నేను నడుస్తున్నానని ఒప్పుకోవడమే బాప్తిసం. ఒప్పుకోవడమే బాప్తిసం. ఇలాంటి బాప్తిసాన్ని, ఇలాంటి క్రీస్తు ప్రేమను రుచి చూడలేకపోతే, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతే నిన్ను రక్షించేవాడు ఈ లోకంలోనే ఎవరు లేరు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గాన్ని. ఏం చెప్తున్నాడండి? యేసు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని. తండ్రి దగ్గర చేరాలంటే, పరమునకు చేరాలంటే నేనే మార్గాన్ని. ఈ మార్గాన్ని కాకుండా మరి మార్గము కూడా లేదు. ఆ మార్గాన్ని నేను ఇంతవరకు మీకు ప్రకటించినటువంటి దాన్ని నువ్వు విశ్వసించి రక్షించబడితే క్రీస్తు తన బిడ్డగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు తన బిడ్డగా నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నాడు. చేర్చుకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు చేతుల్లోనికి నువ్వు వస్తే గనక నువ్వు రెండో మరణాన్ని తప్పించుకుంటావు. ఆయనతో పాటు నిత్యము కూడా నిత్యరాజ్యమును స్వతంత్రించుకునేటువంటి బిడ్డలుగా మనం అందరం ఉందాము. ప్రభు ఈ యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇంతవరకు నీవు ఇచ్చినటువంటి మాటల ద్వారా మేము తండ్రి మా యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకొని సువార్తను మేము అంగీకరించడానికి, అయ్యా నమ్మి బాప్తిసం పొందిన ఎడల రక్షించబడదు, నమ్మని ఎడల నమ్మకం లేకపోతే, నమ్మలేనటువంటి ఈ సువార్త నమ్మలేని వారు ఉంటే కనుక వారికి శిక్ష విధింపబడిన అన్నావు నాయన. లోకంలో ఉన్నవారు ఈ యొక్క సువార్తను తండ్రి వారు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారి యొక్క ఆలోచనలలో దేవ ఈ యొక్క సువార్తే కాదు అనేటువంటి బిడ్డలుగా ఉన్నారు. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఎవ్వరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని కూడా నీవు రక్షించండి. నీ యొక్క మార్గాలను బిడ్డకు తెలియజేయమని, స్వార్థ పనిని మేము సంపూర్తి చేయడానికి నీ కృపను మాకు ఎల్లవెల్ల తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.